ఈరోజు మనం నేర్చుకునే అంశభాగం వచ్చండి, ఓడిపోయిన జీవితం నుండి గెలుపులోకి. ఏంటండి? ఓడిపోయిన జీవితంలో నుండి గెలుపులోకి వచ్చిన జీవితం. రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాణ్ణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైనను ఉన్నవైనను రాబోయైన అధికారులైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏంటండి? మరియు హృదయములను పరిశోధించు. దేన్ని పరిశోధిస్తుందండి? హృదయాన్ని. హల్లెలూయా. ఏంటండి? హృదయాన్ని పరిశోధిస్తుంది. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగి అయా యాలయనగా దేవుని కృపా సిద్ధానుసారం అయా ఎటు రీతిగా నమ్ముతున్నానంటే అది ఆకాశం మీద. ఎటు రీతిగా నేను విజ్ఞాపన చేస్తున్నానంటే, ఎటు రీతిగా నేను మొరపెడుతున్నానంటే, ఈరోజు మనం ప్రార్థించాలి. దేవా, నేను ఎంతగా ఓడిపోయినా, నేను ఎంతగా నా పోరాటాన్ని నేను ముగించలేకపోయినా, నేను కడ వరకు నీలోనే నివసిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే కడ వరకు నీతోనే నివసిస్తాను. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎటువంటి స్థితిలో నేనున్నా కడ వరకు నీతోనే నివసిస్తాను. అటువంటి ప్రణాళికతో మనం బ్రతికినప్పుడు, అటువంటి ప్రణాళికతో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎన్నటికీ మనల్ని ఏం చేయడండి? చేయబడివాడు. అయ్యా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగజేయటకి సమస్తమును సమకూడి ఏం చేస్తున్నాయంట? జరుగుతుంది. అయ్యా, ఈరోజు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, నీ శ్రమలో ఆయన్ని ప్రేమిస్తున్నావు, నీ కష్టంలో ఆయన ప్రేమిస్తున్నావు, నీ బాధలో ఆయన ప్రేమిస్తున్నావు. నువ్వు ఎటువంటి సమయాల్లో అయినా మనం ఏం చేస్తున్నామండి? ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, మనం విజ్ఞాపన చేస్తున్నాం కాబట్టి, మనం మొర పెడుతున్నాం కాబట్టి ఆ మొర దేవుడు వింటున్నాడు. ఏంటండి? ఆ మొర దేవుడు వింటున్నాడు. దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాడంటే, దేవుడు ఎటువంటి దీవెన కలగజేస్తున్నాడంటే, ఎన్నటికీ మనం ఏం చేయమండి? ఓడిపోము. ఎన్నటికీ ఓడిపోము. కానీ దేవుల్లో నిలిచి ఉన్న వారికి ఎన్నడూ ఏం కలగజేయబడదు? అపజయం కలగజేయబడదు. తెలుగు రాసిన పత్రిక తెలుగు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అయ్యా, నేను కష్టంలో ఉన్నానని, లేకపోతే నేను ఓటమి నీడల్లో ఉన్నానని నేను అనుకోవచ్చు. అయ్యా, ఆ ఓటమిని దాటలేకపోతున్నాను, ఆ ఓటమిని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు దేవుడు అనే మాట ఏంటంటే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుణ్ణి నమ్మగలిగితే, ఆయన మన పక్షమున ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మనతో నడిస్తే, ఈరోజు నా జీవితం ఏమైపోద్దండి? మారిపోతుంది. అయ్యా, ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒకటి మనం ప్రధానంగా తెలుసుకోవాలి, దేవుడు మనకు పక్షమున ఉండగా ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకుంటామో, ఇక్కడ రాయబడి ఉంది కదా, అయ్యా, ఆయన మా పక్షంలో ఉంటే, ఆయన మా పక్షంలో వ్యాజ్యం ఆడితే, ఆయన ఏదైనా మా పక్షంలో చేయగలిగితే నేను సమస్తాన్ని చేస్తాను. అయ్యా, సాతానుడి శోధకుల నుండి, అతడు కలగజేసే శ్రమల నుండి, ఇటువన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉండగలిగితే, దేవుడు నాకు సహాయంగా ఉంటే, దేవుడు నాతో ఉంటే నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన 2
2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవి అయ్యును. హల్లెలూయా. అయా ఇప్పటి వరకు ఓటమి నీడల్లో బ్రతుకో కదా, ఇప్పటి వరకు ఎంతో కష్టమైన జీవితంలో నువ్వు జీవించావు కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు నమ్మగలిగితే, ఒక్కసారి విశ్వాసించగలిగితే, ఒక్కసారి నువ్వు నాతో ఉండగలిగితే, ఒక్కసారి నువ్వు మొరపెట్టగలిగితే, ఒక్కసారి విజ్ఞాపన చేయగలిగితే, ఒక్కసారి శ్రమలో నిలబడగలిగితే, ఆ శ్రమ నీకు ఎటు రీతిగా మార్చబడుతుందయ్యా అంటే విజయం అనే నా వలన ఏం చేయబడుతుందండి? మార్చబడుతుంది. ఎంత శ్రమలో అయినా, ఎటువంటి కష్టములైనా, ఎటువంటి నీడలైనా, ఎటువంటి ఓటమి నీడల్లో అయినా ఆ నావ ఎన్నటికీ ఆగదు. అయా కష్టం రావచ్చు క్రైస్తవుడికి, కష్టం రావచ్చు ఆ క్రైస్తవుడికి, కానీ దేవుడు తన పక్షంలో ఉంటే ఆ క్రైస్తవుడు ఎన్నటికీ ఏమైపోడండి? చెదిరిపోడు. అయా దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమును వ్యాజ్యం ఆడుతున్నాడు, దేవుడు నాతో నడుస్తున్నాడు. అటు విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, అటువంటి విశ్వాసంతో మనం బ్రతకగలిగితే ఈరోజు దేవుడు మనతోనే ఉండిపోతున్నాడు. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, అయ్యా నువ్వు నాతో ఉంటే చాలు. అయ్యా నా పాత జీవితంలో నేను ఎన్నో శోధనలు చూసి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను మారు మనసు చెంది, నేను పశ్చాత్తాపపడి, నేను రక్షణ పొందాలని నేను నిజముగా తెలుసుకొని ఎప్పుడైతే క్రైస్తత్వంలో నేను అడుగు పెట్టాను, అయ్యా నేను ఎప్పుడైతే నీ సన్నిధిలో అడుగు పెట్టాను, నేను ఎప్పుడైతే నీలో అడుగు పెట్టానో అప్పటి నుండి నేను ఏమైపోవాలంటే నా పాత బ్రతుకు తొలగించబడి, నా పాత బ్రతుకులో ఉన్న ప్రతి పాపము తొలగించబడి కొత్త జీవితం రావాలి. ఆ కొత్త జీవితం ఎటు రీతిగా ఉంటుందయ్యా అంటే నేను వెలిగించబడుతూ అనేక మందిని వెలిగిస్తూ ఉంటాను. యోహాను సువార్తలో రాయబడి ఉన్నది కదా, 1వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగు వెనకాల ప్రతి వారు వెలుగు. అయ్యా ఆయన వెలుగు కాబట్టి, ఆయన వెలుగు సంబంధి కాబట్టి, ఆయన వెలుగులో నడిపిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏమై ఉన్నామండి? వెలుగై ఉన్నాము. అదే రీతిగా నేను వెలుగై ఉన్న ప్రకారం నాతో పాటు అనేక మందిని నేను తీసుకురాగలిగితే వారు కూడా ఏమై ఉంటారు? అటు వెలుగులో పాలు పంచుకుంటారు. దేవా నువ్వు ఒక్కడవే ప్రార్థిస్తే సరిపోదు, నువ్వు ఒక్కడవే విజ్ఞాపన చేస్తే సరిపోదు. ఈరోజు అందరం కలిపి విజ్ఞాపన చేసేవారు లాగా ఉండాలి, అందరూ కలిసి మొరపెట్టేవారు లాగా ఉండాలి, అందరూ కలిసి దేవుని స్తుతించేవారు లాగా ఉండాలి. ఇటు స్తుతి మన జీవితాలను మారుస్తుంది. ఎంత కష్టకాలంలో అయినా, ఎంత శోధన కాలంలో అయినా, ఎంత బాధలో అయినా, ఎటువంటి జీవితంలో అయినా మన స్థితి మారాలంటే మనకున్న ప్రతిదీ గతించిపోవాలంటే, అయ్యా ఈ శోధన కాలంలో నేను జయించలేక, దేవుడు మన శ్రమలన్నిటినీ, మన పాపములన్నిటినీ ఆయన ఏం చేశాడంటే కల్వరిగిరిలో ఎప్పుడో భరించేశాడు. అయ్యా నువ్వు పుట్టక మునిపే నీ జీవితాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎలా నివసిస్తావు, ఎలా నడుచుకుంటావో ఆయనకి సమస్తము తెలుసు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము, నీవు నా దాసుడవని నిన్ను నేను ఉపేసింపగా ఏర్పరచుకుంటాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఏంటండి అయ్యా నువ్వు నా దాసుడివి, నువ్వు నాతో ఉంటున్నావు కదా, నువ్వు నాతో నడుస్తున్నావు కదా, నువ్వు నాతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నావు కదా. ప్రార్థనలో ఏమిటి, వాక్యములు ఏమిటి, స్తుతుల్లో ఏమిటి, ఎటువంటి మొరపెట్టడంలో ఏమిటి, నువ్వెన్నటికీ నన్ను నిర్లక్ష్యం చేయలేదు, ప్రతి విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు నా దాసుడివి. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ రాయబడి ఉంది కదా, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ లోకములో ఎటువంటి దాన్ని చూసి మనం ఏం చేయకూడదు? భయపడదు. ఈ లోకంలో దేన్ని చూసి మనం ఏం చేయకూడదు? దిగులు పడకూడదు, భయపడకూడదు. ఎటువంటి కలత మనకు ఉండకూడదు. కానీ దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. అయ్యా అటు ఆశీర్వాదం కోసం మనం ఏం చేయాలయ్యా అంటే పరుగులు తీసేవారిలా ఉంటాం.
మొరపెట్టేవారిలాగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారిలాగా ఉండాలి. ఈ విజ్ఞాపన మన జీవితాన్ని మార్చేసి ఏం చేస్తుందండి? ఆ రోజుని తీసుకొస్తుంది. మనం ఎప్పుడైతే నిజముగా ప్రార్థిస్తామో, ఇక్కడ రాసి ఉంది కదా, అయ్యా నువ్వు నిజముగా దేవుళ్ళలో బ్రతకగలిగితే మన పక్షమున ఎవరుంటారంట? మనతో ఎవరుంటారంట? మనతో కలిసి ఎవరుంటారంట? ఆ దేవుడే మనతో ఉంటాడు. మనం నిజంగా నేర్చుకోవాల్సిన మాట ఏంటయ్యా అంటే, దేవుడి పక్షం నేను ఉన్నాను కాబట్టి నేను దేనికి భయపడను. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. నీతిమంతుడు యెహోవా ఎవరైతే తన పక్కన ఉండాలని అతడు అనుకుంటాడు, ఎవరైతే ఆ యెహోవాను కోరుకుంటారో, అయ్యా నువ్వు నాతో ఉంటే చాలు, నేను ఏదైనా చేయగలను. ఈ లోకంలో బంగారం ఉన్నా, డబ్బు ఉన్నా, నాపోతే ఎటువంటి స్థితి నాకు కలిగి ఉన్నా, నాపోతే లేకున్నా, నువ్వు నాతో ఉంటే చాలు. హల్లెలూయా. ఇటువంటి మాటను హృదయంలో దాచుకుని ఇటువంటి జీవితాన్ని జీవించాలని, ఎటువంటి జీవితంలో నడవాలని, అయ్యా నువ్వు నాతో ఉంటే చాలయ్యా. అయ్యా నీతిమంతుడు కోరిక ఏంటయ్యా అంటే దేవుళ్ళలో నివసించాలి, దేవునిలో ఉండాలి, దేవునితో నడుచుకోవాలి, దేవుని పనిలో ఉండాలి. ఎటువంటి పని ఉన్నా దేవుడి పని ఉందంటే సమస్తమును వదిలిపెట్టి రావాలి. ఇటువంటి స్థితి కలిగి ఉంటే, ఇటువంటి ఆశీర్వాదం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టనయ్యా. నీతిమంతుల సంతానంలో నువ్వు ఉంటావు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇబ్బందులు పడవచ్చు, నువ్వు ఇక్కడ ఎన్నో శోధనలు చూడవచ్చు, కానీ ఒకానొక సందర్భం ఉంది. ఏంటంటే అందరికీ ఒక సందర్భం ఉంది, అందరికీ ఒక రోజు ఉన్నదంట. ఆ రోజున మనం ఏం చేయబడతాము? దీవించబడతాము. అయ్యా ఎన్నో శోధనలు చూసిన నువ్వు నేను, ఎన్నో ఇబ్బందులు చూసిన నువ్వు నేను, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు. అయ్యా ఎటు రీతిగా ఆశీర్వదించబోతున్నాడంటే, ఎటు రీతిగా దీవించబోతున్నాడంటే, శ్రమలో పడిపోయిన మనము, వేదనలో పడిపోయిన మనము ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నాము. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులు చూసాం కదా, ఎన్నో శోధనలు చూసాం కదా. అటువంటి జీవితాన్ని కలిగి ఉన్న మన జీవితము ఒకానొక సందర్భం రాబోతుంది. ఓటమిలో ఉన్నా నువ్వు, లేకపోతే వేదనలో ఉన్నా నువ్వు, లేకపోతే ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు, దేవుడు విజయాన్ని కలగజేయబోతున్నాడు. ఆ విజయాన్ని నువ్వు సాక్ష్యముగా మార్చుకుని అనేక మందికి, అనేక సంఘాలలో, అనేక మంది క్రైస్తవుల ముందు నువ్వు చెప్పుకోవడానికి, అయ్యా అటు సాక్ష్యాన్ని దేవుడు మనకు కలగజేస్తున్నాడు, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కలగజేస్తున్నాడు. ఇటు ఆశీర్వాదాన్ని నిత్యము కలిగి ఉండి, ఇటు సాక్ష్యాన్ని నిత్యము కలిగి ఉండి, స్తుతులతోనూ, విజ్ఞాపనలతోనూ, ప్రార్థనలతోనూ దేవుడికి దగ్గరైపోతావు. అయ్యా ఒకానొక సందర్భమున దేవుడు అనాలి, అయ్యా ఆయన నా కుమారుడు. యోబుని ఎట్టి రీతిగా ఆయన కుమారుడు అని అంటున్నాడు, ఈరోజు ఆయన అనాలి, ఆయన నా కుమారుడు, ఆయన నా కుమారుడు. ఏ పనిలో అయినా, ఎటువంటి స్థితిలో అయినా ఆయన నన్ను విడవడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు కలిగి ఉంటే, అటువంటి దీవెన నువ్వు కలిగి ఉంటే, అటువంటి రక్షణ నువ్వు కలిగి ఉంటే, దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు. ఈరోజు నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యా నీతిమంతుల పక్షమున ఎవరున్నారయ్యా అంటే యెహోవా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాడు, ఆయన దీవెనను కలగజేస్తున్నాడు. ఈ దీవెన మనల్ని ఎట్టి రీతిగా మారుస్తుందయ్యా అంటే పనికిరాని జీవితాన్ని పనికొచ్చే పాత్రలాగా మారుస్తుంది. అయ్యా అనేక మంది నన్ను వాడకపోవచ్చు, కానీ నా దేవుడికి నేను అవసరమను. నేను ఎవరికి ఉపయోగపడకపోవచ్చు, కానీ నా దేవుడికి నేను ఉపయోగపడుతున్నాను. నన్ను ఎవరు ఇష్టపడకపోవచ్చు, నేను నా దేవుడికి ఇష్టమై ఉన్నాను. ఈరోజు ఎవరైతే మనల్ని చూసి హేళన చేస్తున్నారో, ఒకానొక సందర్భంన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ముందు ఇచ్చిస్తున్నాడు. అయ్యా నువ్వు ముందు తగ్గి బ్రతకాలి, ముందు తగ్గి బ్రతుకుతూ నేర్చుకోవాలి. ఏం చేయాలండి? దేవుడే శిష్యుల పాదాలు పట్టుకున్నాడు కదా, ఆయనే తగ్గిపోయి, ఆయన సమస్తమును తగ్గించుకొని ఏం చేశాడండి? శిష్యుల పాదాలు పట్టుకున్న వాళ్ళు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకునే వాళ్ళం. హల్లెలూయా. అటు జీవితాన్ని మనం కలిగి ఉంటే, అటు ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉంటే, మనం ఎన్నటికీ ఏమైపోమండి? పాడైపోము. ఎన్నటికీ ఏమైపోము? పాడైపోము.
హల్లెలూయా.